పెద్దలకి నమస్కారం అండి, తల్లిదండ్రులకు మరి నమస్కారం. ముందుగా ఈరోజు చాలామంది కామెంట్ చేస్తారు, మటన్ పాయ వండమంటున్నారు. నేను మేకపోతే మాస్ తెచ్చానండి, ఒక అర కేజీ తెచ్చాను. దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తానండి. ముందుగా ఉల్లిపాయలు అండి, పచ్చిమిర్చి అండి, కొంచెం కరివేపాకు, చిన్న దాల్చిన చెక్క, కొంచెం జాజికాయ, కొంచెం మరాఠీ మొగ్గ, మిరియాలండి, కొత్తిమీర అండి, టమాటా పళ్ళు, కారం, పసుపు, ఉప్పు అండి, కొంచెం మిరియాలు కూడా వేస్తున్నానండి, 4 మిరియాలు కూడా వేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ పాయ. ఇది మటన్ పాయ చాలా టేస్ట్గా ఉంటుంది. ఇది సండే కదండి స్పెషల్ చేస్తున్నాను. ఈ పాయ బాగా కూడా కుక్కర్ పెట్టానండి. వేడైన తర్వాత ఆయిల్ వేద్దాం. కుక్కర్ వేడైపోయిందండి, చూడండి ఎలా శబ్దం వస్తుందో. ఆయిల్ వేద్దామండి. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి పాయకి, కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది, చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆయిల్ వేడైన తర్వాత మిగతా మసాలా సామాన్లు వేద్దామండి. ఆయిల్ వేడైందండి, ఆయిల్ వేడైంది. ఉల్లిపాయలు వేద్దాం, ఉల్లిపాయలు, ఆనియన్స్. మేము వారానికి ఒకసారి ట్రై చేస్తాం, చాలా టేస్ట్ ఉంటుందండి. బాగా ఎర్రగా వేగాలి. ఉల్లిపాయలు 50% వేగిపోయండి. నెక్స్ట్ పచ్చిమిర్చి వేద్దాం. ఇది మా తోటలో పండించిన పచ్చిమిర్చి, చాలా టేస్ట్గా ఉంటాయి, చాలా కారంగా ఉంటాయి. నెక్స్ట్ అండి కొంచెం కరివేపాకు వేద్దాం, అలాగే కొంచెం చెక్క వేద్దాం, దాల్చిన చెక్క 2 ముక్కలు, అలాగే మరాఠీ మొగ్గ వేద్దామండి. ఒక 6-7 లవంగాలు వేద్దామండి. కొంచెం మిరియాలు వేద్దామండి, మిరియాలు. ఇది బాగా ఫ్రై అవ్వాలండి, ఒక 2 నిమిషాలు బాగా ఫ్రై అవ్వాలి. బాగా వేగిపోయిందండి, ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయింది. ఇప్పుడు మటన్ పాయ వేద్దామండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తే మొత్తం అట్టేస్తుంది. మటన్ పాయ వేద్దాం. తెచ్చాను మేక మసాలా తెచ్చాను కాలుదండి, చాలా టేస్ట్గా ఉంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది మటన్ పాయ అండి. 300 తీసుకొచ్చాను. ఇది బాగా వేగిందండి. ఉప్పు వేస్తే కొంచెం బాగా ఉడుకుతుందండి. సాల్ట్ వేద్దాం రుచి తగ్గ. ఒక 10 నిమిషాలు బాగా వేగాలండి. టమాటా వేస్తే, టమాటా పళ్ళు వేసాం అనుకోండి, చాలా ఫ్రెష్ టమాటా పళ్ళు తెచ్చాం, ఇవి మా పొలాల్లో పండినవే. ఇవి బాగా వేగిన తర్వాత అప్పుడు టమాటా వేద్దామండి. చూద్దాం ఒకసారి. బాగా వేగిందండి ఇది. టమాటా పళ్ళు వేద్దాం, టమాటా పళ్ళు వేసి నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేద్దామండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తామండి, స్పూను. ఇది ఒక 10 నిమిషాలు బాగా ఉడకాలండి. చాలా బాగుంటుంది, పాయ బాగుంటుంది. అందరూ చాలామంది కామెంట్స్ పెడుతున్నారు, మటన్ బాగా చేయమని, మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా చాలామంది అడుగుతున్నారు చేయమని. ఈరోజు సండే కాబట్టి చేస్తున్నాం స్పెషల్గా. ధనియా పౌడర్ వేద్దామండి, 1 స్పూను. కొంచెం పౌడర్ వేద్దాం, పసుపు గుండ వేద్దామండి, టర్మరిక్ పౌడర్. బాగా కలపాలండి, బాగా కలపాలి. ఈ పాయ చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ సౌత్ ఇండియా వాళ్ళం మేము, కొంచెం కారం ఎక్కువ తింటాం. బాగా ఎగిపోయిందండి. వాటర్ వేస్తాను. ఒక్క 20 నిమిషాలు బాగా వేగాలండి.
బాగా ఉడకాలి. ఒక 2 నిమిషాలు బాగా ఉడకాలి. అయిపోయి ఉంటాయి, చూద్దామండి. మటన్ పాయ సూపర్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. సూపర్ 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 అండి, సూపర్ అండి. కొంచెం కొత్తిమీర కానిచ్చేద్దాం, కొత్తిమీర కొంచెం కానిచ్చేద్దాం అండి. చాలా సూపర్ అండి, చాలా సూపరు. సండే స్పెషల్ అండి, ఈరోజు సండే స్పెషల్. మేకపోతే మాంసం తెప్పించి మేక బుర్ర తెప్పించానండి, బాగా చేద్దామని కాలు. ఇప్పుడు దాన్ని కొంచెం చూద్దాం, టేస్ట్ ఎలా కొంచెం చూద్దాం అండి. ఇవ్వండి మటన్ పాయ స్పెషల్, సండే స్పెషల్ అండి, చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇష్టమైతే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.